ఈరోజు ఏం కథ చెప్తున్నావు? ఈరోజు బంగారపు గుడ్డు అనే కథ చెప్పుకుందామా? విజయనగరంలో గంగయ్య అనే ధనికుడు ఉండేవాడు. ధనికుడు అంటే డబ్బులు ఎక్కువ ఉండే అతను, రిచ్ పర్సన్. కానీ అతను అంత మంచివాడు కాదనమాట. అతను చుట్టుపక్కల ఉండే వాళ్ళందరినీ మోసం ఎలా చేయాలి అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాడు. అంతేకాకుండా పని వాళ్ళకి జీతం కూడా ఇచ్చేవాడు కాదు. ఇలా ఉండగా ఒకసారి ఒక చిన్న గ్రామం నుంచి ఒక అతను వస్తాడు. అతను వచ్చి, నేను మీ ఇంట్లో పనికి చేరుతానయ్యా అంటాడు. గంగయ్య సరే చేరదు, నాకు ఒక షరతు ఉంది అంటాడు. ఏంటా షరతు అంటే, ఒకవేళ నువ్వు నేను చెప్పే పనులు చేయలేకపోతే, నువ్వు వెళ్ళిపోవాలి అనుకుంటే నువ్వు నాకు ఎగ్ సైజులో ఉండే గోల్డ్ ఇవ్వాలి అంటాడు. సరే అయ్యా నేను ఇస్తాను, ఒకవేళ నేనే నిన్ను పంపిస్తే నేను నీకు ఇస్తానని కూడా చెప్తాడు గంగయ్య. ఓకే అని చెప్పి ఆ పని అతనికి రోజు బియ్యాన్ని దంచమంటాడు. అప్పట్లో బియ్యం దంచేవాళ్ళు అనమాట. అంతేకాకుండా తోటలో కుండీలు ఉంటాయి కదా, ఫ్లవర్ పాట్స్, ఆ పాట్స్లో నీళ్లు నింపాలి అంటాడు. ఇంకా వాళ్ళ బాబు ఉంటాడు, ఆ గంగయ్యకు ఒక బాబు, అతన్ని ఎప్పుడు ఎత్తుకోవాలి అన్నాడు. ఎప్పుడు వరకు ఆ బాబు దింపమని ఏడ్చేదాకా ఎత్తుకోవాలి అంటాడు. పాపం ఆ వచ్చిన పని అతను అవన్నీ పనులు చేస్తాడు. కానీ ఈలోగా గంగయ్య ఏం చేస్తాడు, ఆ బియ్యాన్ని దొర్లిచ్చడము, ఆ కుండీలకి హోల్స్ చేస్తాడనమాట. అప్పుడు నీళ్లు నిలవవు కదా, అవన్నీ పోయేవి. నీళ్లు నింపడము, అవి పోవడము. ఇంకా ఆ బాబుని ఎత్తుకొని ఆ పని అతనికి భుజాల నొప్పులు వచ్చేసేవి. ఇవన్నీ భరించలేక నేను వెళ్ళిపోతానయ్యా అంటాడు. నువ్వు వెళ్ళిపో, నాకేం ఇబ్బంది లేదు, కానీ నాకు గుడ్డు సైజులో ఉండే గోల్డ్ కావాలి అంటాడు. పాపం అతను పేద అతను కదా, ఇచ్చుకోలేను అంటాడు. వాళ్ళ అమ్మ కూడా వస్తుంది, ఇలా విడిపించండి మా వాడిని, వాడు నీరసించిపోయాడు, నేను తీసుకెళ్ళిపోతానంటే, మాకు షరతు ఉంది కానీ మీ అబ్బాయి ఇవ్వలేనంటున్నాడు అంటే ఆమె బాధగా బయటకు వస్తుంది. అప్పుడు చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి మీరు పోయి తెనాలి రామకృష్ణని అడగండి, అతను మంచి సలహా ఇస్తాడు అంటారు. పాపం వాళ్ళ అమ్మ వెళ్తుంది. వెళ్ళి తెనాలి రామకృష్ణకి జరిగిందంతా చెప్తే, ఇంక మన హీరో ఏముంది, ఆ పని అతనిలానే వేషం వేసుకొని గంగయ్య దగ్గరికి వెళ్తాడనమాట. ఇప్పుడు ఉండే పని అతను సరిగ్గా చేయట్లేదంట కదయ్యా, నేను అతని స్థానంలో చేరుతాను, మీరు చెప్పిన పనులన్నీ చేస్తాను, మీరు చెప్పిన షరతు కూడా నాకు తెలుసు, నాకు ఓకే అంటాడు. సరే అని చెప్పి ఇంకా పనులు మొదలు పెడతాడు. ఆ బియ్యాన్నేమో ఊరికే ఒక్కసారి అలా దంచి నా పని అయిపోయింది అంటాడు. ఇంకా కుండీలకి హోల్స్ ఉంటాయి కదా, వాటిని అన్నిటిని పూర్తి చేసి కొంచెమే నీళ్లు పోసేవాడు అనమాట. ఇంకా ఇట్లా కాకుండా వాళ్ళ బాబు ఉంటాడా, వాడిని ఎత్తుకోగానే పిర్ర మీద గిల్లుతాడు. వాడు బాగానే ఏడుస్తాడు. ఏడ్చేసరికి నా దింపమంటున్నాడు, అయ్యా నేను దింపేస్తాను అంటాడు. అసలు ఎత్తుకునేవాడు కాదు. ఇదంతా చూసిన గంగయ్యకి, నువ్వు వెళ్ళిపో, నా వల్ల కాదు అంటాడు. నేను వెళ్ళిపోతానయ్యా, మీరు చెప్పిన షరతు గుర్తుందా, నేను వెళ్ళిపోతే నేను మీకు గుడ్ సైజులో ఉండే గోల్డ్ ఇవ్వాలి, ఒకవేళ మీరే నన్ను పంపిస్తే మీరు నాకు ఇవ్వాలి అంటాడు. గంగయ్య ఇంకా భరించలేక నేనే ఇస్తాను అని చెప్పి ఆ ఎగ్ సైజులో ఉండే గోల్డ్ ఇస్తాడు. అది తీసుకెళ్ళి ఆ పాత పని అతను వాళ్ళ అమ్మకి ఇస్తాడు. వాళ్ళు హ్యాపీ అయిపోతారు, థ్యాంక్ యూ చెప్తారు తెనాలి రామకృష్ణకి. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మరవకండి. ప్రేమతో మీ ఆశ, ఇంకా థ్యాంక్ యూ, బాయ్.